మనిషి అన్న తర్వాత సమస్య ఉంటుంది, మనుషులతో ఉన్న తర్వాత సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. పెట్టి థింగ్స్ నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు చాలా సమస్యలు ఉన్నట్టు మనిషి అనుభూతి చెందుతున్నాడు. వాటిని సాల్వ్ చేసుకోవడం కూడా మనిషి యొక్క విద్యుక్త ధర్మమే, మనకు తెలిసిందే. కానీ 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 ఒక చిన్న అబ్జర్వేషన్ ఉంది. ఏమిటి? సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉన్నవాడే సమస్యని సాల్వ్ చేయగలడు. సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందేవాడు సమస్యని సాల్వ్ చేయకపోగా దాన్ని 100 రెట్లు చేస్తాడు. ఇది నేను నా కళ్ళతో అట్లీస్ట్ ఎన్నో సందర్భాల్లో చాలా సాక్షిగా చూశాను, అబ్జర్వ్ చేశాను, గమనించాను, చెప్పాను. బట్ నాకు అర్థమైంది, ఆ సమస్యలో ఉండి ఆందోళన చెందేవాడికి వినే శక్తి ఉండదు. అబ్సల్యూట్లీ నో. దీని గురించి బాబాయ్ ఏమంటున్నాడు ఒకసారి వినండి. తర్వాత ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. బికాజ్ నేను అనుకుంటున్నా నేను బాగుండాలని, మీరు బాగుండాలని నేను అనుకుంటున్నా. సో ఎవరికి వాళ్ళు బాగుండటానికి అత్యంత దోహదం చేసే అంశం ఏమిటి అన్నది ఇది. जितनी कठिन समस्या हो सामने उतनी ही शांत चित्त की अवस्था चाहिए. तो ही जितनी कठिन समस्या हो सामने, ఎంత కష్టమైన సమస్య ఎదురుగున్నప్పుడు అంత ప్రశాంత చిత్తం ఉండాలి దాన్ని సాల్వ్ చేసేవాడికి. तुम उसे हल कर पाओगे. लोग कहते हैं बड़ी समस्या में उलझा हुआ हूं इसलिए बड़ा बेचैन. సో ప్రజలు అంటారు చాలా పెద్ద సమస్య, నేను చాలా పరిశాన్ అవుతున్నా. మరి పరిశాన్ అయితే సమస్య ఎట్లా సాల్వ్ చేస్తావు? అయ్యి तो समस्या सुलझेगी कैसे, सुलझाएगा ఎవరు? ये तो तुम बड़ा उल्टा कर रहे हो. అంటే ఏది చేయకూడదో అలా చేస్తున్నాం. సర్జరీ చేసే డాక్టర్ ఎట్లా ఉంటాడో సమస్యని సమాధానం చేసేవాడు అలా ఉండాలి. కుటుంబాన్ని నిలబెట్టాలనుకుంటున్న పెద్ద కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, స్నేహితుడు కానీ, వాళ్ళు ఖచ్చితంగా స్థిరంగా ఉండి తీరాలి. వాళ్ళు గనక మాట తూలినా, దుర్భాషలాడినా, తప్పుడు చూపు చూసినా, తప్పుడు సంకేతం ఇచ్చే విధంగా ప్రవర్తించినా సమస్య క్లియర్ కాకపోగా మరింత పెరుగుతుంది, పెద్దదవుతుంది. ఇది క్లియర్, ఇది 100% క్లియర్. అంటే నేను ఇది ప్యూర్ నా కమాండ్తో చెప్తున్నాను. నేను ఇది మనిషి అంత స్టూపిడెస్ట్ పర్సన్ భూమి మీద ఇంకోటి లేడు. నేను ఫ్రీగా ఉండాలని తాళ్ళు కట్టుకుంటూ ఉంటాడు మనిషి ఎప్పుడు. మనం హాయిగా ఉందాం అని అంటాడు, కానీ దానికి అగెనెస్ట్గా ఉన్న పనులే చేసుకుంటూ పోతాడు. మాట్లాడితే సమస్యలు వస్తున్నాయి అని తెలుసు, అయినా మాట్లాడతాడు. క్లుప్తంగా అందంగా మాట్లాడితే సరిపోతుంది. ప్రతి పనికిరాని విషయంలో వేలు పెట్టవలసిందే. సో సమస్యకి సొల్యూషన్ ఎక్కడుందో మనిషికి ఆసక్తి లేదు. తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం మీదనే పడ్డాడు. అది చాలా ముచ్చటైన వ్యవహారం ఇది. అసలు నీకు ఏ సమస్య లేకపోతే అప్పుడు పరిశాన్గా పోయి. ఎక్సలెంట్ బాబాయ్. సమస్య ఉన్నప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తికి చిన్న హార్ట్ అటాక్ వచ్చిందని అనుకున్నాడు. పాపం రాలే, అది అల్సర్ వల్ల వచ్చిన పెయిన్, అది అతనికి తెలీదు. భార్య పరిగెత్తుకొని వచ్చింది. ఇతను చూడగానే ఆమె గట్టిగా కేకలేసి గుండెలు బాదుకొని, నువ్వు పోతే నేను ఎట్లా బతకాలి దేవుడా అని. అంతే, గుండెకి తెచ్చిపోయాడు వాడు. చంపింది ఎవరు? భార్యనే. సో ఎవరికైనా ప్రాబ్లం వస్తే దాన్ని క్లియర్ చేసేవాడు. ఇప్పుడు ఒక అర్ధరాత్రి మా అమ్మ నాకు చేసింది, నాకు ఇట్లా ఛాతీ అంతా నొప్పి ఉంది అన్న. నైట్ 2:30 అయింది. నేను చెప్పాను, ప్రశాంతంగా పక్కనే యశోద హాస్పిటల్ ఉంది, డబ్బులు ఉన్నాయి, కారు ఉంది, నువ్వు ఫస్ట్ కదలకుండా ప్రశాంతంగా కూర్చో, నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వస్తాను అని బాత్రూమ్కి వెళ్ళి తలుపు తెరిచి ఆమెను చూస్తూ ఉన్నా. 1.5 minutes ఐ అబ్జర్వ్డ్ హర్. నా మాటని నమ్మకం ఉంచి సమస్యను పక్కకు జరిపి నేను ప్రశాంతంగా తనున్నది. ఆ తర్వాత నేను జస్ట్ ఈపు కాస్త మసాజ్ చేశాను. తర్వాత కాస్త చేతులకున్న కొన్ని చిన్న చిన్న
నాకు తెలుసు అది దాని ఆ పెయిన్ కారణం ఏంటి. సో ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా ఘంటసాల గారి పాటలు పెట్టాను. అండ్ తనే అన్నది హాస్పిటల్కి ఏమొద్దు, నౌ ఐఎమ్ ఫైన్. సో నువ్వే గాబరా పడితే నువ్వేం క్లియర్ చేస్తావు రా బాయ్ ప్రాబ్లం? ఎగిరెగిరి దుంకేటోళ్ళు వీళ్ళు ఏం క్లియర్ చేస్తారు? ప్రాబ్లం చేసేవాడు క్లియర్ చేసేవాడు ప్రశాంతంగానే ఉండాలి. దట్ ఈస్ ప్రీ రిక్విజిట్. तो बड़े शांत हो जाओ क्योंकि हल तुम्हें करना है. शांत हृदय से हल आ सकेगा. ప్రశాంత హృదయం నుంచే సమస్యకు సమాధానం బయటికి వస్తుంది. ఇది నేను మనస్ఫూర్తిగా ఆచరిస్తూ చెప్తున్నది. ఇది ఓషో గారు చెప్పారని నేను ఆచరించలేదు, నాకే తట్టింది ఇది. సమస్య ఎంత పెద్దది కానీ, ఎంత పెద్దదైతే అంత ప్రశాంతత అవసరం. ఎంత పెద్ద సర్జరీ అయితే డాక్టర్ అంత ప్రశాంతంగా సర్జరీ చేయడం అవసరం, అంత ఫోకస్ అవసరం. ये तो समझने वाली बात है. కానీ దీనికి ఎగ్జాక్ట్లీ అగైనెస్ట్గా జరుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. दोष लगाना, निंदा करना, अति शोकाकुल हो जाना. సో వేరే వాళ్ళని బ్లేమ్ చేసేవాడికి విముక్తి లేదు, వేరే వాళ్ళ దోషాలు ఎత్తి చూపేవాడికి విముక్తి లేదు. అబ్సల్యూట్లీ లేదు. వాడి దృష్టి ఎప్పుడు వేరే వాళ్ళ మీదే ఉంటుంది. జీవితం అట్లా వేరే వాళ్ళ మీద ఏడుస్తూ 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 అట్లా గడిచిపోతుంది. ఈరోజు పొద్దున్నే ఒక మాట అన్నా నేను, ఈ మనుషులు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కదా అంటే, ఇది ఎలా ఉందంటే మామిడి చెట్టు కాయలు గాయడం మానేసి ప్రపంచంలో ఉన్న అన్ని పనులు చక్కబెట్టుకొచ్చిందంట. దట్స్ వాట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డూయింగ్. ఏమిటి నీ పని? యు ఆర్ హియర్ టు బీ హ్యాపీ. ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండటానికే వచ్చావు. దానికి అడ్డుపడుతున్న అన్నిటినీ వదిలేయి. ఇంతకు మించి తేలికైన భాష్యం ఏది లేదు. లేదు లేదు లేదు. छोटी छोटी चीजों पर फाउंटेन पेन ठीक नहीं चल रहा, खर खर की आवाज कर रहा, शोकाकुल. ఇట్లా అంటే పెన్ను సరిగా పనిచేస్తలేదు, నా భార్య నా మాట అంటలేదు, కొడుకు నేను పిలిస్తే పలకలేదు, నేను గిన్నె అడిగితే ఇవ్వలేదు, లేకపోతే నేను అడిగితే లిఫ్ట్ ఇవ్వలేదు, నేను హాయ్ అంటే వాడు హలో అనలేదు. ఇట్లాంటి లఫూట్ విషయాలకి నీ మానసిక ప్రశాంతతను తాకట్టు పెట్టడం అంత స్టూపిడిటీ ఇంకొకటి లేదు. నో. నేను చెప్తున్నా, ఎవరన్నా ప్రశాంతంగా లేరనుకో, వాళ్ళ సమస్య సాల్వ్ చేయాలి, వేరే వాళ్ళు సాల్వ్ చేయాలంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు చేయనివ్వడం లేదనుకో, వదిలేసి వెళ్ళిపోవడమే. దెర్ ఈజ్ నో అదర్ వే రౌండ్. జస్ట్ మూవ్ ఆన్, అంతవరకు. ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. మామిడి చెట్టు కాయలు గాయడం మానేసి పక్క చెట్ల గురించి ఆలోచించడం మొదలుపెట్టడం తప్పు. ఇక్కడ నువ్వు భూమి మీద ప్రశాంతంగా మౌనంగా హాయిగా చెట్టు కాయలు ఇవ్వడానికి వచ్చినట్టు నీ పని ఏదో నువ్వు చేసుకోవడానికి వచ్చావు. నీ పని డిస్టర్బ్ కావడమే. ఆల్ ద బెస్ట్. సౌసాల్ జియో రీసరా సవైసా.